తెలంగాణలో ప్రతిపక్షం సురేఖని నమ్మట్లేదా? లేకపోతే సురేఖ కూతురు మాట్లాడిన మాటల్ని లైట్ తీసుకుంటోందా? ఎందుకంటే మామూలు ఆరోపణలు చేయలేదు. కొండా సుస్మిత ఆరోపణలు. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు తెలంగాణలో మొత్తం భూములు కబ్జా చేస్తున్నారని, మంచిరేవుల్లో విలాస్ కట్టుకున్నటువంటి కొందరు వ్యక్తులు, విలాస్ భవనం కట్టుకున్నట్లు కొందరు వ్యక్తులు దానికోసం ఎండోమెంట్ భూమిని అడిగారని, అది ఇస్తే పక్కన ప్రైవేట్ ల్యాండ్ ఇస్తామన్నారని, ఆ ఫైల్ కొండా సురేఖ సంతకం చేస్తే జపాన్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ ఫైల్ని ఆపించాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఆ భూములు కబ్జా చేయాలని చూస్తున్నారు, అందుకే మా అమ్మ సంతకం పెట్టిన ఫైల్ కూడా రేవంత్ రెడ్డి ఆపేశాడు అన్నది కొండా సురేఖ కూతురు సుస్మిత చేసినటువంటి ఆరోపణ. ఇది సంచలనాత్మకమైనటువంటి ఆరోపణే. మంచిరేవుల్లో విలాస్ కట్టుకున్నటువంటి కొందరు వ్యక్తులు దారి కోసం ఎండోమెంట్ భూమిని అడిగితే ఏది విల్లాలు కట్టుకున్నటువంటి, విలాస్ అంటే విలాస్ అని ఆయన పేరు కాదు, లేకపోతే ఇంకోటి కాదు, విల్లాలు కట్టుకున్నటువంటి కొందరు వ్యక్తులు దారి కోసం ఎండోమెంట్ భూమిని అడిగితే అది ఇస్తే పక్కన ప్రైవేట్ ల్యాండ్ ఇస్తామని వాళ్ళు అనటంతో అందుకు కొండా సురేఖ సంతకం చేస్తే జపాన్లో ఉన్న రేవంత్ రెడ్డి ఆ ఫైల్ని ఆపించాడు అన్నటువంటి ఆరోపణ ఆషామాషి కాదు, పెద్ద అవినీతి ఆరోపణ. ఇక్కడ మిగతా పార్టీలు దాన్ని సీరియస్గా తీసుకున్నట్లేదు. అయితే దాని మీదనే కోపం వచ్చినటువంటి రేవంత్ ఓ పక్కన అక్కడ ఆపేసింది కూడా చూసాం, సెక్యూరిటీ తీసేసింది చూసాం, అట్లాగే వాళ్ళ ఓఎస్డీని అరెస్ట్ చేయించే ప్రయత్నం చూసాం. కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ.